నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 28, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు ఫలితాలు చూద్దాం. అయితే ముందుగా మేషరాశి వారికి సూర్యుడు 2వ స్థానంలో ఉండడం వల్ల సాధారణమైన ఫలితాలు ఇస్తున్నాడు. చంద్రుడు 5వ స్థానంలో సంచారం చేయడం వల్ల విపరీతమైన భావోద్వేగాలకి, కోపము, ఆవేశము, పగ ఇలాంటి భావోద్వేగాల్లోకి తీసుకువెళ్ళేటట్టు కనబడుతోంది. అయితే మంగళుడు 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల శారీరకంగా కొంత శక్తి సన్నగిల్లేటట్టుగా కనబడుతోంది. అయితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక ఆర్థికంగా సాధారణమైన లాభాలు వస్తాయి. పెద్దగా లాభాలైతే ఏ అంశంలోనూ లాభాలు కానీ విజయాలు కానీ పెద్దగా ఈరోజు రావు. ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. నష్టపోవడము, ప్రయాణాల్లో నష్టాలు, మీ ఉన్న అంశంలో ఏదో రకంగా ధన నష్టం కానీ కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు కానీ వ్యాపారంలో కానీ కొన్ని రకమైన నష్టపోవడానికి సంబంధించినటువంటి అంశాలు, కీలకమైన అంశాలు మీకు ఈరోజు బయటపడబోతున్నాయి. అది మీ కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు, మీ పార్ట్నర్స్ కావచ్చు, కొన్ని డాక్యుమెంట్స్ వల్ల కానీ, కొంత ఇన్ఫర్మేషన్ వల్ల కానీ మీరు గతంలో జరిగిన నష్టాన్ని గుర్తించగలిగిన అవకాశము ఈరోజు మీకు కలుగుతుంది. ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా, కీలకంగా తీసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త అవకాశాలు వస్తాయి, కానీ మీకు నచ్చినట్టుగా ఉండని పరిస్థితి, కొంతమందికి ఉద్యోగము రాని పరిస్థితి, కొంతమందికి ఉద్యోగము తప్పనిసరిగా మానివేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అది కుటుంబ సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఉద్యోగము నష్టపోయే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఏ రకంగానూ ఈ రోజు కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అస్సలు ఈ రోజు కుటుంబ పరంగా బాగలేదు. తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఇలాగా కుటుంబంలో గొడవలు, చిరాకులు, మాటలు తోలడము, ఇలాగా అంటే గందరగోళ పరిస్థితి ఈ రోజు కనబడుతోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీ యొక్క నిర్ణయాలు ఆలస్యం అవుతాయి. మీ పథకాలు కూడా కొంత వెనక్కి వెళ్ళి జాప్యత చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా ఆలయ దర్శనం చేసుకుని, శివాలయం కావచ్చు, విష్ణువాలయం కావచ్చు, ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక ఏదైనా పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి శని భగవానుడు 2వ స్థానంలోనూ ఉండడం వల్ల కొంత క్రమ పద్ధతి, ఒక సిస్టమాటిక్ వేలో మీరు ఉండాలి అని చెప్తున్నాడు. చంద్రుడు 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల కుటుంబంలో కొంత అనుకూలతకు చోటు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇవి గ్రహస్థితులు. మరి ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే ఆర్థికంగా స్థిరమైన ఆదాయం ఉంటుంది. అయినప్పటికీ చిన్న ఖర్చులే, పెద్దగా చెప్పుకోదనేటువంటి ఖర్చులు అయితే ఈరోజు ఏం కనిపించట్లేదు. లాభాల శాతం మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక భాగస్వామి యొక్క సలహా మేరకు మీరు ముందుకెళ్ళినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ పరువు ప్రతిష్టలు పెరగడంతో పాటు మీ యొక్క స్థాయి కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. ఆరోగ్య పరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలతో పాటుగా స్పైనల్ కి సంబంధించి, తర్వాత జాయింట్స్ కి సంబంధించిన ఇబ్బందులు తలెత్తేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సానుకూలంగా ఉండబోతోంది. చాలా మంచి వాతావరణం ఈ రోజు కనబడుతోంది. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీరున్న ప్రదేశంలో అంతా సానుకూలంగానే ఉండే అవకాశం కనబడుతోంది. ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఈ రోజు మీరు ఫేస్ చేయవలసిన పని లేదు. అయితే చెప్పదగిన పరిహారము ఏదైనా స్వామివారి అంటే విష్ణుమూర్తి కానీ, శివుడు కానీ ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట మీ కష్టాన్ని కానీ, మీ సమస్యను కానీ చెప్పుకొని మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలము గోచార రీత్యా కనబడవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోనూ ఉండడం వల్ల కొత్త ఆలోచనలు రావడము, కొంత పరిస్థితి సంతోషకరంగాను, కొంత గాబరాతనంగాను ఉండే అవకాశం కనబడుతోంది. అయితే బుధుడు 2వ స్థానంలో సంచారం చేయడం వల్ల వ్యాపారస్తులకు కొంత జాగ్రత్త అవసరము. గోప్యతను పాటించే ప్రయత్నం చేసుకోండి. కొత్తగా ఏది మీరు ఈ రోజైతే ఏది ప్రవేశపెట్టకండి. ఇవి గ్రహస్థితులు చెప్తున్నాయి. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే ఆర్థికంగా చిన్న లాభాలు వస్తాయి. ఖర్చుల నియంత్రణలో కొంచెము జాగ్రత్తలు తీసుకోండి. వ్యవహార పరంగాను వ్యాపార పరంగాను చూసినట్టయితే కనుక కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఎంక్వైరీ చేసుకోండి. అది కనుక మంచిదైతే కనుక లాంగ్ టర్మ్ పెట్టుబడులకు ప్లాన్ చేసుకోండి. ఉద్యోగ
ఉద్యోగస్తులకు చూస్తున్నట్టయితే కనుక కొంత మీ సహోద్యోగులతోనూ మీ పై అధికారులతోనూ కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి సక్సెస్ రావడము, కొంతమందికి ఫెయిల్ అవ్వడం కానీ లేదా చదువు మానేసే పరిస్థితి కానీ గోచరిస్తోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలు రావడము, సంబంధాలు అంటే బంధువులతో కావచ్చు లేదా మిత్రులతో కావచ్చు బ్రేక్ అయ్యే అవకాశాలు, భార్యాభర్తలు కొంచెము ఇబ్బందిగా గొడవగా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. సమన్వయం పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక వాదనలు జరిగే అవకాశము, మీతో మీ ఎదుర్కొండా ఉన్న వారితో కానీ మీ సహచరులతో కానీ వాదనకు దిగే ఏర్పాట్లు కనబడుతున్నాయి. ఈ విషయంలో సంయమనం పాటించుకోండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా నవగ్రహ ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకునే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.